హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 10వ అధ్యాయం 12వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ముందుగా శ్రీకృష్ణ భగవానుడు సకామ కర్మ యొక్క స్వభావం గురించి తెలియచేస్తున్నారు. ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసం లేదంటే ఇంద్రియ భోగాల కోసం, అది ధార్మిక కర్మైనా సరే, ధర్మపరంగా చేసేటువంటి కర్మైనా సరే, ఇంద్రియ భోగాల కోసం చేస్తారో దాని అర్థం పుణ్యాలు, లేదు అనంటే దేవీ దేవతల ఆరాధనలు, లేదంటే సమాజ సేవ, ఏదైనా సరే వాటన్నిటి వల్ల పేరు కలుగుతుంది, ప్రతిష్ట కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. దానివల్ల ఈ జన్మలో బాగుంటుంది, లేదంటే వచ్చే జన్మలో ఇంకా సుఖమైనటువంటి జీవితం వస్తుంది, ఉన్నత లోకాలకి ఉద్ధరింపబడతాము అనేటువంటి భావంలో మనం ఏం కర్మ చేసినా కానీ అది సకామ కర్మగానే భావిస్తాం. ఇలాంటి సకామ కర్మలు మనల్ని భౌతికంగా బంధించి వేస్తాయి. సుఖం కోసం చేస్తున్నామే కానీ సుఖం కంటే కూడా ఎక్కువగా మనము దుఃఖంలోనే మునిగిపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశాడు. తెలివైనటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉండాలి. తెలివైనటువంటి వ్యక్తి భగవంతుడు నిర్దేశించిన విధంగా భక్తిని చేయాలి. తెలివైనటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి గురుదేవుణ్ణి ఆశ్రయించాలి, ఆ గురువుకి సేవ చేయాలి. ఈ విధంగా గురుదేవుడు యొక్క గురువుని సేవించటం ద్వారా మాత్రమే మనము ముక్తిని పొందగలుగుతాము. భగవంతుడు గురువులుగా విస్తరిస్తారు. మనకి రెండు రకాల గురువుల గురించి తెలియచేశారు. ఒకటి చైత్ర గురువు, రెండు దీక్షా గురువు. అంటే చైత్ర గురువు ఎవరు అని అంటే భగవంతుడే స్వయంగా పరమాత్మగా విస్తరించి మనకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలానే భగవంతుడే స్వయంగా గురువుగా కూడా విస్తరిస్తారు. అంటే గురువు అంటే భగవంతుడే. ఓకే, భగవంతుడే స్వయంగా భగవంతుడే గురువుగా కూడా విస్తరిస్తారు. మనందరి యొక్క భౌతిక బద్ధ జీవన స్థితి నుంచి విముక్తిని పొందింపజేసి మనల్ని తిరిగి తన ధామానికి తీసుకువెళ్ళడం కోసం గురువు ఆవిర్భవించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి ఒక మంచి అలవాటు ఏమిటి అని అంటే వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవాలి. వైరాగ్యాన్ని అలవాటు చేసుకోవాలి. సో మనకి 11వ శ్లోకంలో చూస్తే జ్ఞానాన్ని పొందాలి. అలాంటి జ్ఞానము మనల్ని పరమాత్ముని దగ్గరికి చేరుస్తుంది. భగవానుని విశుద్ధమైనటువంటి దివ్యస్థితిని అవగతం చేసుకున్న వాడే అతడు భౌతిక జగత్తు స్వతంత్రమగు సత్యము అనేది మిథ్యా దృష్టిని క్రమంగా త్యజించవలెను. ఓకే, సో ఏదైతే మనం భౌతిక జగత్తును చూస్తున్నామో అది సత్యము, నిత్య సత్యము అనేటువంటి భావం నుంచి మనం బయటపడాలి. ఎప్పుడు కలుగుతుంది అది? ఎప్పుడు అంటే మనం పరమాత్మ దరిచేరినప్పుడు జ్ఞానంతో. ఓకే, ఇక 12వ శ్లోకం నుంచి ఇంకా కృష్ణుడు ఏం చెప్తున్నాడు సకామ కర్మ యొక్క స్వభావాన్ని అనేది ఈరోజు చూద్దాం. లావణ్య మాతాజీ. ఆచార్యోరణిరాధ్య స్యాద్ అంతే వాన్యుత్తరారణి ఆచార్యోరనిరాజ్యస్సాదంతే వాస్యుత్తరారణిః తత్సంధానం ప్రవచనం విద్యాసంధి సఖావహ. తత్సంధానం ప్రవచనం విద్యా సంధిః సుఖావహ. గురువును కిందనున్న అగ్నితోనూ శిష్యునిపైనున్న అగ్నితోనూ గురోపదేశమును వాటి మధ్యనున్న మూడవ కాష్టంతోనూ పోల్చవచ్చును. గురువు నుండి శిష్యునికి ఉపదేశించబడిన దివ్య జ్ఞానము ఈ మూడింటి సంయోగంచే ఉత్పన్నమయ్యేది అగ్నితో పోల్చబడును. అది అజ్ఞానం అనేది అంధకారమును భస్మీపటలము గావించి గురు శిష్యులు ఇరువురికి పరమానందమును చేకూర్చును. భాష్యము. అజ్ఞానాంధకారము భస్మీపటలమైనప్పుడు అజ్ఞానయుతమగు ప్రమాదకర జీవనము కూడా పరిసమాప్తి చెందును. అప్పుడు మనుజుడు సంపూర్ణ జ్ఞానంతో తన నిజస్వార్థం కొరకు పనిచేయగలడు. ఈ శ్లోకం నందలి ఆద్య అను పదమునకు ఆది అయిన అని అర్థము. కిందనున్న అగ్నితో పోల్చబడే గురువును అది సూచించును. గురువు నుండి ఆధ్యాత్మిక జ్ఞానము అగ్ని వలె శిష్యునికి వ్యాపించెను. రెండు కాష్టముల రాపిడిచే అగ్ని పుట్టినట్లు కృష్ణ ప్రతినిధి అయిన గురువుకు శ్రద్ధావంతుడైన శిష్యునికి నడుమ కలిగేది ప్రామాణికమైన సంయోగము జ్ఞానాగ్నిని కలగజేయును. శిష్యుడు గురుదేవుని పాదపద్మములను ఆశ్రయించినప్పుడు సహజంగానే తన ఆది ఆధ్యాత్మిక రూపమును గురించిన పరిపూర్ణ జ్ఞానమును పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, గురువును కిందనున్న ఆరణితోనూ శిష్యుని పైన ఉన్నటువంటి ఆరణితోనూ
గురోపదేశం వాటి మధ్య ఉన్నటువంటి మూడవ కాష్టముతోనూ పోల్చవచ్చును. గురువు నుండి శిష్యునికి ఉపదేశింపబడినటువంటి దివ్య జ్ఞానం ఈ మూడింటి సంయోగంచే ఉత్పన్నమైనట్టు అగ్నితో పోల్చవచ్చును. అది జ్ఞానమనడి అంధకారమును భస్మీపటలం కావించి గురు శిష్యులు ఇరువురికి పరమానందమును చేకూర్చును. ఓకే, కాష్టంతో పోలుస్తున్నారు. మనకి యజ్ఞం చేసేటప్పుడు కాష్టంలోంచి అగ్ని వస్తుంది కదా. ఉం? ఎలా వస్తుంది? కింద మనము ఏం పెడతాము యజ్ఞంలో? కింద మండడానికి అవసరమైనటువంటి కట్టెలు సమిదలు కట్టెలు, సమిదలు అవి నిప్పెలు. పెడతాం. పైనుంచి ఏం వేస్తాం మళ్ళీ మనం? నూనె పోస్తాం, నెయ్యి వేస్తాం. నెయ్యి వేస్తాం, ఆవు నెయ్యి. ఓకే, సో ఈ విధంగా ఈ రెండు ఉంటేనే ఏమొస్తుంది? అగ్ని 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 వస్తుంది. అగ్ని వస్తుంది. సో గురువు శిష్యుడు మధ్యలో వచ్చేటువంటి సంభాషణ వలన వచ్చేటువంటి ఏమిటి అని అంటే ఉపదేశాలు, గురువు యొక్క ఉపదేశాలు అంటే శిష్యుడికి కావాల్సినటువంటి జ్ఞానము. దాన్ని అగ్నితో పోలుస్తున్నారు. ఓకే, ఆ అగ్ని అంటే ఏమిటి ఇక్కడ అంటే అది కూడా పేషెంట్ తలుపు నేను పెట్టుకుంటే వినపడదు. మాతాజీ మ్యూట్ చేసి జ్ఞానము. దయచేసి మ్యూట్ చేసి మాట్లాడండి. దాని తలుపు తీసేసి. సర్వరాజ్య మాతాజీ మ్యూట్ చేస్తారా? ఓకే, సో ఆ కాష్టంలోంచి అగ్ని వచ్చినట్లుగా మనకి గురుదేవుడి నుంచి ఉపదేశములు కూడా వస్తాయి. అది గురువు శిష్యు కలిసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. శిష్యుడు గురువుని సంప్రదించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనము పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాలి అని అంటే గురువుని సంప్రదించాలి. నెక్స్ట్ 13వ శ్లోకం. ప్రమీల మాతాజీ. వైశారథీ సాతి విశుద్ధ బుద్ధిర్. వైశారది సాతి విశుద్ధ బుద్ధిర్దునోతి. ఒక్క నిమిషం మాతాజీ, చెప్పినంత వరకు చదవండి. వైశారథీ సాతి విశుద్ధ బుద్ధిర్. వైశారది సాతి విశుద్ధ బుద్ధి. ధునోతి మాయం గుణ సంప్రసూతాం. ధునోతి మాయాం గుణ సంప్రసూతాం. గుణాంశ్చ సందహ్య యథాత్మమేతాత్. గుణాం చ సందహ్య యదాత్మమేతత్. స్వయం చ శామ్యత్య సమిధ్యదాగ్నిః. స్వయం చ శామ్యత్య సమిధ్యతాగ్నిః. ప్రవీణుడగు గురువు నుండి వినయంతో శ్రవణము చేయుటచే దక్షత కలిగిన శిష్యుడు విశుద్ధ జ్ఞానమును పొందగలడు. త్రిగుణముల వలన ఉత్పన్నమయ్యేటి మాయ యొక్క దాడిని అది ఎదిరించగలదు. ఇంధనము అయిపోయినంతటా అగ్ని అంతమైనట్లు చివరకు ఈ విశుద్ధ జ్ఞానము స్వయముగానే సమాప్తమగును. భాష్యము. వైశారది అను పదమునకు విశారదుని నుండి పొందినది అని అర్థము. పరిపూర్ణమగు దివ్య జ్ఞానము విశారదుడగు గురువు నుండి లభించును. దక్షత కలిగిన శిష్యుడు అట్టి జ్ఞానమును వినినప్పుడు మాయాంతరంగములను అణచగలడు. భగవన్మాయ భౌతిక జగత్తులో నిత్యముగా పనిచేయును కనుక దాన్ని నశింపజేసే అవకాశమే లేదు. కానీ మనుజుడు దానిని తన హృదయములలో నశింపజేసుకొని వచ్చును. దీనిని సాధించుటకు శిష్యుడు ప్రవీణుడు గురువుని ప్రసన్నుని చేయుటలో ప్రవీణుడు కావలెను. కృష్ణభక్తి భావన యందలి పరిపూర్ణ స్థితికి మనుజుడు పురోగమించినప్పుడు భగవంతుని సన్నిధిని సర్వత్రా అనుభూతమనర్చుకొనుచు తన అవధానమును దివ్య స్థితికి మళ్లించును. ఆ సమయమున స్వయముగా విశుద్ధ జ్ఞానము మాయను గురించిన నిరంతర ఎరుక ఇంధనము అయిపోయినంతటా అంతమైపోయేది అగ్నివలే సమాప్తమగును. మాయ బద్ధజీవులను సదా వెంటాడేది భూతము వంటిదని చూపుటకు శ్రీల మధ్వాచార్యులు పలు వేద శాస్త్రముల నుండి ఉపమానములను చూపిరి. బద్ధజీవులు ఏది కోరెను మాయ త్రిగుణ పరిధిలో వారికి వసగుచుండును. కానీ అట్టి వరములు హృదయమును భస్మీపటలమనర్చడి అగ్ని వంటివి కనుక భౌతిక జగత్తు ఒక నరక స్థానమని ఎవ్వరికీ అది శాశ్వత స్థితిని వసగదని ప్రతి ఒక్కరూ తప్పక ఎరుగవలెను.
బాహ్యముగా మనం ఎన్నంటి అనుభవములో పొందెదము. పిదప ఆంతరమును అట్టి అనుభవమును మననము చేసుకొనుచు భావి కార్యమునకు ప్రణాళికలు చేయదము. ఈ విధముగా అంతర్బాహ్యములలో అజ్ఞానమునకు బలియొగుచుందుము. నిజమైన జ్ఞానము వేదముల నుండి లభించును. మనము పూర్తిగా శ్రీకృష్ణుని ఆశ్రయించి సంపూర్ణ కృష్ణ భక్తి భావితులం అయినచో ఆనందమునకు కొరతే ఉండదు. ఏలయ్యన ఆ దేవదేవుడు సకలానంద నిధి అయి ఉన్నాడు. ఇక అతని భక్తులు అట్టి ఆనంద సరోవరమును స్వేచ్ఛగా చరించగలరు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఓకే, గురువుని చేరాలి. గురువుని చేరడం వల్ల మనకు వచ్చేటువంటి అంతిమ ప్రయోజనం ఏమిటి అని అంటే, మనము త్రిగుణాతీతులము అవుతాం. మాయ నుంచి విముక్తి లభిస్తుంది. మాయ ఎలాంటిదంటే ఎవరిని వదిలిపెట్టదు. మనం అనుకుంటున్నాము మనము పూజలు చేసి మనం మాయ యొక్క కృపని కరుణని పొందుతున్నాము అని అనుకుంటాం. మాయ అంటే ఎవరండి? మాయ అంటే దుర్గాదేవి. దుర్గాదేవి. మనం అందరం కూడా దుర్గాదేవికి పూజలు చేసి దుర్గాదేవిని ప్రసన్నం చేసుకుని దుర్గాదేవి ద్వారా వరాలు పొందుతున్నాం. అదే కదా మనం చేస్తుంది. ఆ? మనం అనుకుంటున్నాము మనం చేసిన పూజలకు ఆమె ప్రసన్నం అయ్యి మనకు వరాలు ఇస్తుంది అని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి మీరు ఏ పూజలు చేయకపోయినా కానీ ఆమె వరాలు ఇస్తుంది. మాయ కాబట్టి. మాయ కాబట్టి. మాయ పనే అది. మాయ పనే అది. మీరు పూజలు చేయకపోయినా నేను వరాలు ఇస్తాను. అదే మీరు నా దగ్గరకు వచ్చి ఒళ్ళో కూర్చొని నాతోటి ఆడుకుంటా అంటే నేను ఎందుకు ఊరుకోను అని అంటుంది మాయ కదా. సో చక్కగా ఆడించుకుంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది ఈ ప్రక్రియలో అనంటే, అజ్ఞానంలో మనం ఏం చేస్తున్నాము అనంటే భూతం నోట్లోకి వెళ్తున్నాం మనం అజ్ఞానంతో. ఓకే, అంటే ఏ భూతం నుంచి మనం దూరంగా ఉండాలో ఆ భూతం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ భూతం మనల్ని వెంటాడుతుంటే మనమే నువ్వు నన్నేం వెంటాడవసరం లేదు, నేనే నీ దగ్గరికి వస్తా అన్నట్లుంది కదా. సో అలా ఉండకూడదు. నిజానికి ఈ గురువు ద్వారా మనం కనుక ఉపదేశాన్ని శ్రద్ధగా విన్నట్లయితే, గురువు ద్వారా ఇవ్వబడేటువంటి ఉపదేశాన్ని మనం శ్రద్ధగా విన్నట్లయితే మాయని ఎదిరించగలము. మాయ మన దగ్గరికి రాదు. అంటే ఏమవుతుంది అనంటే, గురువు ఇచ్చినటువంటి జ్ఞానం, విశుద్ధ జ్ఞానం ఏదైతే ఉందో అది ఇక మాయ యొక్క ప్రభావాన్ని అంతం చేస్తుంది. మాయ యొక్క ప్రభావాన్ని అంతం చేస్తుంది. సో అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏ విధంగా అయితే ఇంధనం అంతా అయిపోతే అగ్ని అంతమైపోతుందో ఆ విధంగా గురువు ఉపదేశం కంప్లీట్ అయిపోయేసరికి ఏమవుతుంది, మాయ కూడా అగ్ని ఎలా అయితే జీరో అయిపోతుందో, ఇంధనం అయిపోయే టయానికి మాయ జీరో అగ్ని జీరో అయిపోతుంది కదా, అగ్ని మాయమైపోతుంది కదా. ఆ విధంగా గురువు ఉపదేశం కంప్లీట్ అయ్యేసరికి మాయ కూడా పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఓకే, త్రిగుణాల ప్రభావం నుంచి మనం పూర్తిగా విముక్తులమవుతాం. ఆ తర్వాత మాయ మనల్ని ఏం చేయలేదు. మనం ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావంలో ఉంటామో, ఎప్పుడైతే ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించి ఉంటామో, అప్పుడు మాయ మన దగ్గరికి రాదు. మాయ మనల్ని దూరంగా ఉంచుతుంది, మనకి దూరంగా ఉంటుంది, భయపడుతుంది మాయ. ఓకే, మాయను దూరంగా ఉంచడమే మన జీవితం యొక్క లక్ష్యం. మాయ దగ్గరగా వెళ్ళడం, మాయ ద్వారా వరాలు పొందడం, మాయ ద్వారా సుఖంగా ఉండాలి అని అనుకోవడం మాయ పనే అది. త్రిగుణాల సహాయంతో మనకి కావాల్సినటువంటి కోరికలన్నీ తీరుస్తుంది. మనం గుణస్వభావాన్ని బట్టి మన మీద గుణాల ప్రభావం ఉంచడం వల్ల మనం ఆ గుణస్వభావాలను బట్టి మనం చేస్తున్నటువంటి సకామ కర్మలు చేస్తాం. ఆ సకామ కర్మల ద్వారా మనకి ఏం జరుగుతుందండి? భౌతిక లాభం జరుగుతుంది. ఇదంతా మాయ చేసినటువంటి ఏర్పాటు. అలా మనం మాయ చేసినటువంటి ఏర్పాటులో మనం ఒక ఇరుక్కుపోకూడదు. అందుకనే మనము ఏ విధంగా అయితే అగ్ని సమాప్తం అయిపోతుందో, మనం వేసేటువంటి ఇంధనం అయిపోయేసరికి గురువు యొక్క ఉపదేశాన్ని తీసుకున్నటువంటి మనం కూడా మాయ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. నెక్స్ట్ 14-16 శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. అతైషాం కర్మ కర్తॄణాం భక్తॄణాం సుఖదుఃఖయో అతేషాం కర్మ కర్తॄణాం భోతॄణాం సుఖ దుఃఖయో నానాత్వమత నిత్యత్వం లోకకాలాగమాత్మనాం నానాత్వమద నిత్యత్వం లోక కాలాగమాత్మనం
మన్యసే సర్వభావానాం సంస్థాహ్యౌత్పత్తికి యత మన్యసే సర్వభావానాం సంస్థా హ్యోత్పత్తికి యత తత్తదాకృతి భేదేన జాయతే భిద్యతే చది తత్తదాకృతి భేదేన జాయతే విద్యతే చది ఏవమప్యంగ సర్వేషాం దేహినాం దేహయోగతః ఏవమప్యంగ సర్వేషాం దేహినాం దేహయోగతః కాలావయవతః సంతి భావా జన్మాధయో సకృత్ కాలావయవతః సంతి భావా జన్మాదయో సకృత్. ఉద్ధవ, ఈ విధంగా నేను నీకు పరిపూర్ణ జ్ఞానంను వివరించి తిని ఆయనను నా అభిప్రాయంను పంతమాడేడి కొందరు సత్వవ్యక్తులు ఉన్నారు. సకామ కర్మలలో నెలకొనుటి ఏ జీవుని సహజ స్థితి అని వారు పలుకుదురు. కర్మ వల్ల కలిగేటి సుఖదుఖములకు బోట్టగా వారు అతన్ని గాంచెదరు. ఈ లౌకిక తత్వమును అనుసరించి లోకము, కాలము, శాస్త్రము, ఆత్మ అన్నియును వైవిధ్య పూర్ణములు, శాశ్వతములు అయి ఉన్నవి. అవి నిరంతర పరిణామ ప్రవాహంగా నెలకొని ఉండును. అదియును గాక జ్ఞానము ఏకము లేదా నిత్యము కానేరదు. ఏలైనా అది భిన్నములు పరివర్తనశీలములైన వస్తువుల నుండి ఉత్పన్నమవుచుండును. ఈ విధంగా స్వయంగా జ్ఞానమే పరివర్తనశీలమై ఉన్నది. ఉద్ధవ, ఒకవేళ నువ్వు ఇటువంటి తత్వమును అంగీకరించినప్పటికీ జీవులందరూ కాల ప్రభావంకు లోనయ్యేది భౌతిక దేహంను స్వీకరింపవలసి ఉన్నందున నిరంతర జన్మం నుంచి జరా వ్యాధులు ఇంకనూ కొనసాగుచున్నది. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవంతో ఇట్లు పలికినాడు. ఉద్ధవ, నీకు ఇప్పుడు తెలియజేసిన ఉపదేశంలో నేను నిజమైన జీవిత లక్ష్యంను స్పష్టంగా నిరూపించింది. ఆయనను నా అభిప్రాయంను పంతమాడినట్టు జయమిని, కవి, అనుయాయుల వంటి వారు కొందరున్నారు. ఒకవేళ నీవు వారి అవగాహనకు అనుకూలమై ఉండి నా ఉపదేశంను స్వీకరించనిచో దయచేసి నేను చేసేది ఈ వివరణను ఆలకింపుము. జయమిని అనుయాయుల అభిప్రాయం అనుసరించి జీవుడు ప్రథమంగా సహజంగా సకామ కర్మ నిర్వాహకుడై ఉన్నాడు. అతని సుఖదుఖములు కర్మఫలముగాని లభించగలవు. జీవులు తమ భోగానుభవమును పొందేటి లోకము, వారి భోగానుభవ సమయము, భోగప్రాప్తి సాధనమును వివరించే శాస్త్రములు, వేటి ద్వారానైతే జీవులు భోగానుభవమును పొందేదరు అతి సూక్ష్మ శరీరములు వైవిధ్యముగానే కాక శాశ్వతమును నిలిచి ఉండును. భౌతిక వస్తువులు పరిస్థితుల యొక్క తాత్కాలిక సత్యమును గాంచుట చేతనైనా లేదా భౌతిక జగత్తును మాయగా దర్శించుట చేతనైనా జీవుడు ఇంద్రియ భోగ విరక్తిని పొందనవసరం లేదు. అట్టి లౌకిక తత్వం అనుసరించి పూదండలు, చందనము లేదా సుందరవనితుల వంటి భోగ వస్తువులు తాత్కాలికమే అయినప్పటికీ సృష్టి లయముల సహజ ప్రవాహంలో శాశ్వతంగా నెలకొని ఉండునవే అయ్యున్నవి. అనగా ఒక స్త్రీ రూపం తాత్కాలికమే అయినను భౌతిక జగత్తులో అందమైన ఉన్నతులు నిత్యంగా ఉండేదరు. కనుక శాస్త్రానుసారము సకామ కర్మలను శ్రద్ధగా వనరించుట ద్వారా మనుషుడు కాంతా కనకములను జన్మజన్మలకు అనుభవించవచ్చు. ఈ ప్రకారము అతని ఇంద్రియ భోగము నిత్యమే కాగలదు. ఈ రోజు నిలిచి ఉన్నట్లుగా లోకము నిలిచి ఉండునని కాలమే లేదని జైమిని తత్వవేత్తలు ఇంకనూ పలుకుదురు. అనగా దీన్ని సృజించిన పరమ నియామకుడు ఒకడు లేడని అది సూచించును. లోకము యొక్క ఏర్పాటు సత్యము, యుత్తము కనుక అది మాయ కాదని వారు పలుకుదురు. అంతేగాక ఆత్మ యొక్క మూల నిత్య రూపమునకు సంబంధించిన నిత్య జ్ఞానం ఏదీను లేదని వారు చెప్పుదురు. నిజమునకు జ్ఞానము పరతత్వం నుండి గాక వస్తుభేదం వలన కలుగునని వారు పలుకుదురు. కనుక జ్ఞానము నిత్యమైనది కాక పరిణామశీలమై ఉండును. ఈ వాక్యం నందు దాగి ఉన్నట్టు కల్పనమేమనగా ఏకైక పరిణామరహిత సత్యం యొక్క విద్య జ్ఞానమును కలిగినట్టు ఆత్మ లేనే లేదు. పైగా చేతనము లేదా జ్ఞానం యొక్క స్వభావం ఏమనగా అది నిరంతర పరిణామశీలి అయి ఉండును. అయినను చేతనం యొక్క నిరంతర పరిణామ స్వభావము నిత్యత్వమును ఖండించిందని వారు పలుకుదురు. అనగా చేతనము అదే రూపంలో కాకపోయినను శాశ్వతంగా నిలిచి ఉండును. కనుక జ్ఞానము యొక్క పరిణామము దాని నిత్యత్వమును ఖండించదని, పైగా నిరంతర పరిణామ స్వభావం నుండి జ్ఞానము శాశ్వతంగా నిలిచి ఉండదని జయమిని అన్యాయులు సారాంశపడుతురు. కనుక సహజముగానే వారు త్యాగ పదమునకు గాక నియమిత ఇంద్రియ భోగ పదమునకే ఒత్తురు. ఏలైనా ముక్తి స్థితిలో జీవుడు ఎటువంటి భౌతికేంద్రియములను కలిగి ఉండడు. కనుక అవగాహన ఎందరి పరిణామము అప్పుడు సాధ్యపడగలడు. ముక్తి అనేది మార్పు రహిత స్థితిని పొందుట జీవుని సహజ కలాపమును దుర్బలమనొచ్చును. కనుక అది అతని హితమునకు కాదని అట్టి తత్వవేత్తలు భావించరు. కనుక నివృత్తి మార్గము అంటే భౌతిక జగత్తును త్యాగం చేయుట తరించుట పట్ల లక్షించినది. అట్టి లౌకిక తత్వవేత్తలకు రుచించదు. అట్టి లౌకిక తత్వం యొక్క సయుక్తి తత్వంను మాట వరుసనకు అంగీకరించినప్పటికీ ఎవడైనా నియమిత ఇంద్రియ భోగ పదము జీవునకు ఎన్నియో అనవసరం కష్టభరితం ఫలమును కలుగజేయనని సులభంగా నిరూపించగలదు. కనుక లౌకిక దృష్టిలో చూచినను వైరాగ్యం ఎంతయో వాంఛనీయమైనది. కాలం అన్నది రోజులు, వారములు, నెలలు, సంవత్సరములు అనేవి విభాగములుగా విభజింపబడు. ఈ భౌతిక కాలం చే జీవుడు నిరంతరము జన్మమృత్యు జరావ్యాధులకు గురి అవుతున్నాడు.
అట్టి నిజమైన దుఃఖములు విశ్వమంతటను సర్వత్రా కలుగుననుట సువిదితమే. ఈ ప్రకారము శ్రీకృష్ణ భగవానుడు లౌకిక తత్వం యొక్క దోషంను ఉద్ధవునకు తెలిపెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. జైమిని యొక్క అతని అసంఖ్యాకముకు నవీన అనుయాయుల యొక్క నాస్తిక తత్వమును మిజ్జిగా స్వీకరించినచో జీవుడు జన్మమృత్యు జరావ్యాధుల కష్టంలో శాశ్వతంగా చిక్కుబడినని మనము మరింతగా చెప్పుకొనవచ్చును. ఈ అబద్ధపు నాస్తిక తత్వము భౌతిక భోగమునే జీవితపు ఏకైక లక్ష్యమని ప్రోత్సాహపరచును. కానీ ఇట్టి నియమిత ఇంద్రియభోగ పాలనలో జీవుడు నిశ్చయంగా తప్పులు చేసి తుట్టతుటకు నరకమున కూలును. ఇటువంటి లౌకిక తత్వము మిథ్యయనియు జీవుని యొక్క నిజమైన స్వార్థమునకు అసంగతమనియు దేవదేవుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఉద్ధవునికి చెప్పారు. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ఓకే. సో భగవంతుడు ఇప్పటి వరకు చెప్పినది ఏదైతే ఉందో ఆ జ్ఞానము పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. ఓకే, అంటే ఈ భగవంతుడు ఇప్పటివరకు ఏం చెప్పారంటే సకామ కర్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్పారు. ఏ విధంగా సకామ కర్మ మనల్ని బంధిస్తుంది, మనము అలాంటి సకామ కర్మల వలన బంధింపబడకుండా ఉండాలి అని అంటే మనము గురుదేవుణ్ణి చేయాలి, గురుదేవుణ్ణి ఆశ్రయించాలి, గురుదేవుడికి సేవ చేయాలి, వినయంగా ఆయన చెప్పినటువంటిది శ్రద్ధగా వినాలి. ఆ జ్ఞానము మనలో ఉన్నటువంటి త్రిగుణాల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఓకే, తర్వాత మనల్ని ఈ జన్మమృత్యు జరావ్యాధి నుంచి బయటపడేస్తుంది. ఇది భగవంతుడి యొక్క అభిప్రాయం, భగవంతుడు చెప్పినటువంటి మాట. నిజానికి భగవంతుడు చెప్పిన దాన్ని కూడా ఇది తప్పు, ఇది రైటు, అది అలా కాదు, ఇలా కాదు అని చెప్పే స్థాయిలో మనం ఉంటామా? మనం ఉండగలమా? లేదు ప్రభుజీ, మనకు అర్హతే భగవంతుడు లేదు. మనల్ని అందరినీ కూడా ఒక మాయ ప్రభావంలో ఉంచారు. ఒకవేళ ఎవరైనా భగవంతుడు చెప్పిన దాన్ని తప్పు అని అంటున్నారు అని అంటే ఒకవేళ ఆ చెప్పినటువంటి వాళ్ళు ఎంత గొప్ప తత్వవేత్తలైనా సరే మాయ ప్రభావంలో ఉన్నట్లే. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, సైంటిస్టులమైనా సరే, ఒకవేళ భగవంతుడు సృష్టించినటువంటి సృష్టికి విరుద్ధంగా మనం ఏమైనా మాట్లాడాము అంటే, భగవంతుడు నియమించినటువంటి నిబంధనలకి విరుద్ధంగా మనం ఏమైనా మాట్లాడాము అంటే, భగవంతుడే స్వయంగా చెప్పినటువంటి ముక్తి మార్గాన్ని కూడా మనం ఖండించాము అని అంటే మనం అందరం కూడా నిజంగా మాయ ప్రభావంలో ఉన్నట్లే. లాజిక్లు ఉండవు. ఎందుకు అలా, ఎందుకు ఇలా అని ఆలోచించడానికి మన భౌతికమైనటువంటి మెదడుతో, భౌతికమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి లాజిక్ కాదు భగవంతుడు చెప్పినటువంటి సిద్ధాంతం. భగవంతుడు ఎందుకు ఇలా చెప్పారు, అలా కాకపోవచ్చు, ఇలా అలా అని మన సొంత జ్ఞానంతో, మనకున్నటువంటి ఇంటెలిజెన్స్తో మనం ఏది చెప్పినా కానీ భగవంతుడు చెప్పింది మనకు అర్థం కాకపోయినా దాన్ని నమ్మడం బెస్ట్. భగవంతుడు చెప్పింది మనకు అర్థం కాకపోయినా దాని గురించి మనం ప్రశ్నించకుండా అంగీకరించడమే ఉత్తమమైనటువంటి లక్షణం. ఎందుకంటే అది భగవంతుడు చెప్పారు కాబట్టి, కృష్ణుడు చెప్పాడు కాబట్టి. కాబట్టి భగవద్గీత అనేటువంటిది ఏదైతే ఉందో అది స్వయంగా భగవంతుడితే చెప్పబడింది. అందులో మనకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి, అర్థమైన విషయాలు కూడా పాక్షికంగా అర్థమయ్యాయి, పూర్తిగా అర్థం కాల. ఏది ఏమైనా, ఎవరు ఏమన్నా కృష్ణుడు చెప్పింది కరెక్ట్, కృష్ణుడు చెప్పిందే 100% కరెక్ట్. ఏది ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో కృష్ణుడికి తెలుసు. అందుకనే ఒక ఆర్డర్లో కృష్ణుడు చాలా గొప్పగా భగవద్గీతను చెప్పారు. కాబట్టి దాన్ని ఖండించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అని కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు. నేను చెప్పినటువంటి దాన్ని కూడా పంతమాడేటువంటి తత్వవేత్తలు ఉన్నారు. సకామ కర్మలలో నెలకొని ఉండటమే జీవుని యొక్క సహజ స్థితి అనేటువంటిది చెప్తారు వాళ్ళు. సకామ కర్మల్లో ఉండొద్దు అని కృష్ణుడు ఇప్పుడు దాకా చెప్తున్నారు కదండి. ఎంతమంది మీరు స్మార్థ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే, మీరు ఇది చెయ్యకపోతే, ఈ పూజ చెయ్యకపోతే, ఈ వ్రతం చెయ్యకపోతే, ఇలా చెయ్యకపోతే మీరు నరకాలకు పోతారు, మీరు మీ పెద్దవాళ్ళు ఉద్ధరింపబడరు అని ఎన్నో వందలు చెప్తారు కదా. ఉదాహరణకి ఏకాదశి రోజు పిండం పెట్టడం. ఏకాదశి రోజు పిండం పెట్టడం అనేటువంటిది భక్తి కాదు. ఏకాదశి రోజు భక్తులు తినరు, బ్రాహ్మణులు కూడా తినరు. పిండం అంటే మరి భగవంతుడికి అర్పించి మరి భక్తులకి పెడితేనే కదా అది పిండం. భక్తులకి ప్రసాదం పెట్టకుండా మనం పెట్టేది ఉండదు. అలానే ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని అవన్నీ చేయని అవసరం లేదు. ఒక్కసారి మనం కనుక హరినామ సంకీర్తన కనుక చేసాము అంటే అన్నీ చేసినట్లే. భగవంతుడు కనుక పూర్తిగా శరణాగతులం అయిపోయి మనం కనుక ఉన్నాము అని అంటే మనం ఇంకా ఏ సకామ కర్మ చేయాల్సినటువంటి పని లేదు. అంటే సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఉంటాయి చూసారా,
కుల ఆచారాలు, కుల సాంప్రదాయాలని, లేకపోతే కుటుంబ ఆచారాలు, కుటుంబ సాంప్రదాయాలని, కొంతమంది బలులు ఇస్తుంటారు, కొంతమంది ఏవో వ్రతాలు చేస్తుంటారు, పూజలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంకేదో ఇంకేదో చేస్తుంటారు, నోములు నోస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఆపాలి. ఇలాంటివన్నీ ఆపి ఒక గురువును పొందడానికి ప్రయత్నించాలి. మన సమయాన్ని, మనకున్నటువంటి సమయాన్ని ఇలాంటి సకామ కర్మలు చేసేటువంటి పనుల నుంచి ఉపయోగించకుండా మనకున్న సమయాన్ని, ఆ సమయంలో మనం ఏం చేస్తే, ఎలా చేస్తే మనకు గురువు వస్తారు అని ఆలోచించాలి. మనకు గురువును పొందడం కంటే లక్ష్యం ఇంకోటి ఉండకూడదు మన జీవితంలో. ఎందుకంటే మిగిలిన ఏది చెయ్యొద్దు అని కృష్ణుడు చెప్తున్నాడు మనకి ఇక్కడ. మిగిలిన ఏది మనల్ని ఉద్ధరించదు. జన్మ, మృత్యు, జర, వ్యాధి తప్ప మీకు ఏమీ రాదు మిగిలిన ఏం చేసినా కానీ. మీరు గురువుని పొంది ఆ గురువు ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానంతో మీరు త్రిగుణాతీతం అవ్వాలి అని చెప్తున్నారు. అంటే ముక్త స్థితికి రావాలి. ఇది ఒక మనిషికి ఉండాల్సినటువంటి నిజమైనటువంటి ధర్మము, నిజమైనటువంటి కార్యము. మనం చేయాల్సినటువంటి, మనకు ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని, ప్రతి విషయాన్ని మనం దీనికి ఇవ్వాలి. అందుకనే చెప్తున్నారు చూడండి, ఒకవేళ మనం భగవంతుడు చెప్పినట్లు వినకపోతే ఏమవుతుందండి? ఇప్పుడు ఏదైతే భగవంతుడు చెప్పారో సకామ కర్మలు చేయొద్దు అని భగవంతుడు ఏదైతే చెప్పారో అలా చెప్పినట్లు కనుక మనం వినలేదనుకోండి, ఏమవుతుంది? కాల ప్రభావంలో మనం ఈ భౌతిక శరీరాన్ని కోల్పోతాం, ఇంకొక భౌతిక శరీరాన్ని పొందుతాం, తిరిగి మళ్ళీ మృత్యు వస్తుంది, మళ్ళీ ఈ లోపల జర, వ్యాధి. ఓకే, ఈ చక్రంలోనే తిరుగుతాము అని మనకి కృష్ణుడు చెప్తున్నారు. ఓకే, కాబట్టి భౌతికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది వైవిధ్యపూర్ణమైనటువంటి జ్ఞానం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక రకంగా చెప్తాం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఒక వస్తువు విషయంలో ఒక జ్ఞానం, ఇంకో వస్తువు విషయంలో ఇంకొక జ్ఞానం, ఒక వ్యక్తికి ఒక రూలు, ఇంకొక వ్యక్తికి ఇంకొక రూలు ఉంటుంది. అది ఆధ్యాత్మిక విషయంలో అలా ఉండదు. ఆధ్యాత్మికమైనటువంటిది ఆత్మ, ఆధ్యాత్మికమైనటువంటిది పరమాత్మ, పరమాత్మకి ఆత్మకి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది స్వలాభం కోసం మనం చేస్తున్నటువంటి పని. భక్తి అనేటువంటి మాధ్యమం ద్వారానే ఆత్మ పరమాత్మకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోగలుగుతుంది. ఇది ఎందుకు చేస్తున్నామంటే స్వలాభం. స్వలాభం అంటే స్వార్థం. అంటే ఇక్కడ స్వార్థం ఏంటండి? ఆత్మ యొక్క నిజస్థితిని, ఆత్మ యొక్క నిజస్థితిలో నెలకొల్పడం స్వార్థం. ఇది మీకు ఉండాల్సిన స్వార్థం. దానికోసం నేను ఏదైనా చేస్తా, నా కోసం నేను ఏదైనా చేస్తా అంటాన్ని స్వార్థం అంటాం కదా. ఓకే, నిజమైన స్వార్థం ఏమిటి అని అంటే నా ఆత్మని ఉద్ధరించడం నిజమైన స్వార్థం. నా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించడం నిజమైన స్వార్థం. నా ఆత్మ ఎవరికి సేవ చేయాలో వాళ్ళకి మాత్రమే సేవ చేసేలా చేయడం నిజమైన స్వార్థం. ఓకే, అలా కాకుండా నా ఆత్మని అనేక శరీరాల్లోకి పంపించి అనేక రకాల దుఃఖాలకు లోన్ చేయడం స్వార్థం అవుతుందా? నిజానికి ఆత్మహత్య అవుతుంది అది కదా. అది నిజానికి ఆత్మహత్య అవుతుంది. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం కొన్ని పూజలు ఇప్పటి వరకు దేవీ దేవతలకు పూజలు చేస్తాం కదా, కొన్ని వ్రతాలు చేస్తాం కదా. ఇప్పుడు కృష్ణ భక్తిలోకి వస్తాము, వచ్చిన తర్వాత ఆ వ్రతాలు అసంపూర్ణంగా ఉంటాయి. అంటే సంవత్సరాలు చేసే వ్రతాలు ఉంటాయి కదా, అలాంటి కొన్ని అసంపూర్ణ, అంటే కొన్ని సంవత్సరాలు చేసాము ఇంకా చెయ్యాలి, ఉద్యాపనలు అవి ఉంటాయి కదా, అవి చెయ్యాలి, అవి ఆగిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి వస్తాము కృష్ణ భక్తిలోకి, ఇక మనం అవి చేయవలసిన అవసరం లేదా? ఇంకా లేదు. గురువుని పొందాక ఇంకెందుకు అవన్నీ? ఇంకా అవి చెయ్యక్కర్లేదు. అవన్నీ చేస్తున్నావు అంటే కృష్ణుడు నమ్మట్లేదు అని అర్థం. మళ్ళీ కర్మకాండలు చేసినట్టేగా మళ్ళీ ప్రభు. ఇంకా కర్మకాండలోకి వెళ్ళినట్టే కృష్ణుడి అవుతుంది. మీద పూర్తి విశ్వాసం లేని వాళ్ళు చేయాలి అవన్నీ. అదే, శ్రద్ధ లేని వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఓకే, దానివల్ల మనకేమి పాపం రావటం అట్లా ఏమి ఉండదు. ఇంకా ఏముండదు. మీరు సరైన పని చేస్తున్నారు. దాని బదులు ఒక గంట సేపు కూర్చొని హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. మహామంత్రం చేస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, డౌట్. ఓకే, అదే ప్రభుజీ. ఈ సకామ కర్మల ద్వారా ఉద్ధరింపబడతాము అని ఎవరు చెప్పారంటే జైమిని కవి చెప్పారట. జైమిని కవి గురించి మనకి పర్పోట్లో చెప్తున్నారు. జైమిని కవి సకామ కర్మలు చేయండి అంటే ఈయన ఒక స్మార్థ బ్రాహ్మణుడు కావచ్చు. ఓకే, ప్రభుజీ హరికృష్ణ, వేదాలలో ఒక వేదాన్ని జైమిని ఋషికి ఇచ్చారని చెప్పేసి భాగవతంలో వచ్చింది, ఆయన ఈయన ఒకళ్ళేనా ప్రభు? ఆయనే కావచ్చు, ఆయనే కావచ్చు. అంగేరు అదే మునికి కర్మకాండ. ఒక మన్- ఆ, కర్మకాండకు సంబంధించిన సెక్షన్ ఏదైనా ఉంటే అది ఆయన విస్తరించారు. ఓకే.
భారతంలో చదివా ఒకసారి ప్రభుజీ అలా వచ్చింది. ఆ నలుగురిలో ఒక ఆయన జమిని. అంగిరముని ఒకళ్ళు జేవిని ఒకళ్ళు అని వచ్చింది ప్రభు. అవును అవును ఆయన. ఓకే ఉమాపతి ప్రభు అడుగుతున్నారు కదా. ప్రభుజీ ఇప్పుడు ఏడూడు వస్తుంది కదా ప్రభుజీ, ఇప్పుడు దానికి ఎట్ట చేయాలి ప్రభుజీ? ఏంటిది ఏడుడా? ఆ ఏడూడు అంటే ఇప్పుడు మనం సంవత్సరేకం ప్రభుజీ మాతాజీది, చేయాలి. దానికి ఆమె భక్తురాలే కదా. అదే ఏ విధంగా చేయమంటారు? సంవత్సరీకం ఎలా చేస్తారు? ఇస్కాన్ నుంచి ఒక బ్రాహ్మణ్ణి పిలిపించండి ఎవరినైనా. ఓకే ప్రభుజీ. ఆయన సలహా తీసుకొని ఆయన ఎలా చెప్తే అలా చేయండి ప్రభు. ఎస్ ప్రభుజీ. నెక్స్ట్ 17వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ. తత్రాపి కర్మణాం కర్తూర్ అస్వాతంత్రం చ లక్ష్యతే. తత్రాపి కర్మణాం కర్తుర్ అస్వాతంత్ర్యం చ లక్ష్యతే. భోక్తుశ్చ దుఃఖ సుఖయో కోన్వర్ధో వివశం భజేత్. భోక్తుచ్చ దుఃఖ సుఖయో కోన్వర్ధో వివశం భజేత్. సకామ కర్మలు చేయువాడు నిరంతర సుఖమునే కోరినప్పటికీ లౌకిక కర్తలు తరచుగా దుఃఖభాగులు కేవలం అప్పుడప్పుడు సంతుష్టులై ఉండుటను స్పష్టంగా కాంచవచ్చును. ఆ విధంగా వారు స్వతంత్రులు కారని లేదా తమ విధి ఆధీనంలో ఉండిరని నిరూపితమవుతున్నది. మనుజుడు సర్వదా వేరొకని ఉన్నతాధీనంలో ఉన్నప్పుడు తన కామ్యకర్మల నుండి విలువైన ఫలములనెట్లు అపేక్షించగలడు. భాష్యము. లౌకికులకు వ్యక్తులు కృష్ణ భక్తి భావనను త్యజించి క్షణికమగు ఇంద్రియ భోగము వెంటబడినను అది తరచుగా వారికి అందనదే అయ్యుండును. మనుజుడు నిజముగా తన విధిని నియంత్రించగలిగినచో ఎందులకై అతడు తనకు కష్టములను తయారు చేసుకొనును. బుద్ధిమంతుడు ఎవడును తనకు గాని తన వారికి గాని మృత్యువును, ముసలితనమును లేదా రోగమును కలిగించుకొనగోరడు. అయితే ఈ అవాంఛిత కష్టములు ఏదో ఉన్నత శక్తిచే మనుజునిపై బలవంతంగా రుద్దపడుతున్నవని గుర్తించవలసి ఉన్నది. స్పష్టంగా మనమందరము ఉన్నతమైనట్టి వాని ఆధీనంలోనే ఉన్నందున సకామ కర్మలను చేసి సుఖమయ జీవనంను తయారు చేసుకోమని ఉపదేశించని నాస్తిక తత్వము పరమ అపూర్ణమై ఉన్నది. కాల ప్రభావం వలనే సుఖ దుఃఖములు తయారవుతుండను. స్త్రీ గర్భవతి అయినప్పుడు ఆమె భర్త, బంధుమిత్రులు బిడ్డ ప్రసవమునకై వేచి ఉందురు. కాలం గడిచినంతటా పిల్లవాడు జన్మించగా అందరూ గొప్ప ఆనందమును పడేదురు. కానీ అదే పిల్లవాడు క్రమముగా ముసలివాడై చివరకు మరణించినప్పుడు ఆ కాలగమనమే దుఃఖ కారణం అవుతుండను. మృత్యువును ఆపుటకు తమ ప్రయోగశాలలో తహతహలాడుచు వ్యర్థముగా పనిచేసేడి శాస్త్రజ్ఞులను సహాయమడుగుటకై మూర్ఖులు ఉట్టిగా దరిచేరుదురు. నేటి కాలమున జీవితంలోని అసౌకర్యములను తొలగించుటకు ఎన్నియో కనిపెట్టబడినవి. కానీ అట్టి సౌకర్యములను తయారు చేయుట, కొనసాగించుట ప్రపంచవ్యాప్తముగా కోట్ల కొలది జనులకు భరింపశక్యము గాని అసౌకర్యమని నిరూపితమైనది. ఉన్నత నియామకుడు లేడని లౌకిక కలాపములను దక్షతతో చేయటం వలన మనుజుడు అనుకూలమైన ఫలితములను పొందగలడని కేవలం మూర్ఖుడైన వ్యక్తియే పలుకును. లౌకిక కలాపములన్నీయును అంత్యమున నశించిపోవునవే కనుక వ్యర్థములై ఉన్నవి. ఎవడేని కారును నడుపుతున్నను దానిపై కొద్దిగానే అదుపును కలిగి ఉన్నచో పరిస్థితి అత్యంత ప్రమాదకరముగానే చివరకు ఘోరమైన దుర్ఘటనకే దారితీయును. అట్లే భౌతిక దేహమును మనము సుఖము వైపునకు నడుపుటకు యత్నించినను దేహ అవసరములు మన ఆధీనంలో లేవు కనుక అనివార్యముగా దుర్ఘటన సంభవింపగలదు. భగవద్గీత 9.3 యందు ఇట్లా చెప్పబడినది. అశ్రద్ధాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుత సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు కనుక వారు ఈ భౌతిక జగత్తునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. మనుషుడు కృష్ణ భక్తుడు కానిచో అతని కర్మల అంతిమ ఫలము కేవలము మృత్యు సంసారమే, నిరంతర జన్మ మృత్యువులు అగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సకామ కర్మలు చేసేటువంటి వాడు నిరంతర సుఖమునే కోరినప్పటికీ లౌకిక కర్తలు తరచుగా దుఃఖభాగులు కేవలము అప్పుడప్పుడు సంతుష్టులై ఉండటం స్పష్టముగా గాంచవచ్చును. నిజానికి జైమిని ఋషి ఏం చెప్తున్నారు అని అంటే, మీరు సకామ కర్మలు చేయండి సుఖంగా ఉంటారు. కృష్ణుడు ఏం చెప్తున్నారు అని అంటే, మీరు సకామ కర్మలు చేయకపోయినా సుఖంగానే ఉంటారు అని చెప్తున్నారు. ఓకే ఓకే సకామ కర్మలు చేయకపోతే మీరు దుఃఖాలను అనుభవిస్తున్నారు అని అంటారు జైమిని ఋషి.
కానీ కృష్ణుడు ఏం చెప్తారంటే మీరు సకామ కర్మలు చేసినా దుఃఖాలను అనుభవిస్తారు అని చెప్తున్నారు. ఓకే. ఎందుకంటే ఈ సుఖాలు దుఃఖాలు అనేటువంటివి మనం చేసినటువంటి పూర్వజన్మలోనో ఇంతకు ముందు జన్మలోనో చేసినటువంటి, లేకపోతే ఈ జన్మలోనో ఇంతకు ముందు చేసినటువంటి పుణ్యకార్యాల వలన పాప కార్యాల వలన జరుగుతున్నాయి. మనం ఏదో మనకు మంచి జరగడం కోసం చేశాం కాబట్టి మంచి జరుగుతుందని కాదు. ఆ మంచి జరగాలి అని నీ నీ రాతలో రాసింది కాబట్టి అలా జరుగుతుంది. లేదంటే నీ కర్మఫలం అలా రాబోతుంది కాబట్టి అలా జరుగుతుంది. మనం అది చేసినా చెయ్యకపోయినా జరగాల్సిందే కదా. అంటే ఈ సకామ కర్మలు చెయ్యకపోయినా మనకొచ్చే సుఖం వస్తుంది, మనకొచ్చే ఆనందం వస్తుంది. కారణం మనం ఇంతకు ముందు చేసినటువంటి పుణ్యకర్మల ఫలితం. ఓకే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే సకామ కర్మలు చేసేటువంటి వాళ్ళు కూడా తరచుగా దుఃఖాలలో మునిగిపోతారు. కొన్ని సందర్భాల్లో సంతృప్తులైనట్లు కనిపిస్తారు. అంత మాత్రాన సకామ కర్మలతో అంటే వాళ్ళు సుఖం ఉండాలా వాళ్ళు దుఃఖం ఉండాలా అనేటువంటిది వాళ్ళే నిర్ణయించుకోగలుగుతున్నారా? లేదు. భవిష్యత్తులో నేను ఇలా ఉండాలి అని నేను అనుకున్న విధంగా నేను ఉండగలనా? భవిష్యత్తులో నెక్స్ట్ ఏం జరగకపోవచ్చు, అలా ఉంటామని అంటే చెప్పలేము. మన భవిష్యత్తు మీద మనకి కంట్రోల్ లేదు. మన భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతున్నాము అనేటువంటిది మనం నిర్ధారించలేము. మనం చేసేటువంటి సకామ కర్మలు, మనం చేసేటువంటి ఈ పాపకార్యాలు నిర్ధారిస్తాయి. ఓకే. నేను ఎప్పుడు సుఖంగానే ఉండాలి అని అనుకోండి నేను చేస్తున్నా, కానీ నేను దుఃఖంగా ఉంటాను. సుఖంగానే ఉండాలని గ్యారంటీ ఏమి లేదు. కాబట్టి మనమేమి స్వతంత్రులం కాదు కదా. మనమేమి స్వతంత్రం కాదు. మనమందరం కూడా విధి ఆధీనంలోనే ఉన్నాము. కొంతమంది మేము ప్లాన్ చేసుకున్నాము, ప్లాన్ ప్రకారం చేసాము, మా ప్లాన్ బాగా ఇదయింది అలా చెప్తూ ఉంటారంటే ఇంకా వాళ్ళు చేసుకున్న ప్లాన్ భగవంతుడు ఇచ్చాపూర్వకంగా జరిగినట్టే. అది కూడా అంతే. భగవంతుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చారు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఇప్పుడు మనం భౌతికంగా కష్టపడాలి, భౌతికంగా సుఖంగా ఉండాలన్నా కానీ, భౌతికంగా పురోగమించాలన్నా కానీ ఎంతో కొంత కష్టపడాలి కదా. ఆ కష్టపడటమే ప్లాను, అంతకు మించి ఏం లేదు. ఓకే. మీకు విధిరాత ఉన్నప్పటికీ ఆ విధిరాత మీకు ఎప్పుడు ఫలిస్తుంది అని అంటే దానికి తగ్గ ఎఫర్ట్ పెట్టినప్పుడు ఫలిస్తుంది. మనం ఇప్పుడు నాకు రాసి పెట్టిందండి, నేను పల్లకీలో నన్ను ఊరేగిస్తారు అని రాసి పెట్టింది, దానికోసం నేనేమి చేయనవసరం లేదు, నేను ఇట్లా కూర్చుంటా అంటే ఎవరన్నా వచ్చి నిన్ను గౌరవిస్తారా? నిన్ను ఎవరైనా పల్లకి ఎక్కిస్తారా? అవదు ప్రభుజీ, దానికి తగ్గ ఫలితం చేయాలి, కష్టపడాలి. ఎప్పుడు మనం ఆ కష్టపడి దానికి అర్హులు మనం అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా కృష్ణ ఏర్పాటు చేస్తారు ఆ విధంగా. సో మనకి రాసి పెట్టున్నాయి కూడా మనము పొందే అంత అర్హతను మనం సాధించాలి. ఓకే ప్రభు, ఇంకో సందేహం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మామూలుగా దేవీ దేవతలను ఆరాధిస్తూ ఇప్పుడు ఒకటి దేవతను ఆరాధించి ఇప్పుడు ఇది కోరిక కావాలి అని ఆరాధిస్తాం అనుకోండి, దాని రిజల్ట్ వస్తే అది అప్పుడు వాళ్ళు చేసిన ఫలితం కాదు కదా ప్రభుజీ, గత జన్మల యొక్క పుణ్యం వల్లే వచ్చి ఉంటుంది అనుకోవాలా ప్రభు? అంతే, అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకే. నువ్వేదో ఆరాధించావు కాబట్టి రావడం కాదు, కాకపోతే తొందరగా వచ్చిందేమో ఆరాధించడం వల్ల. ఇప్పుడు చేసింది తర్వాత జన్మలకు వస్తుంది అంతే. అవును. ఎంతమంది పాపాత్ములు కూడా సుఖంగా లేరు? ఎలా వస్తుంది మరి? అవును ప్రభు. మీరు పూజలు చేస్తున్నారు, మీరు పూజలు చేయడం వల్ల మీరు కోరుకునేవన్నీ లభిస్తుంది అనుకుందాం. ఓకే. ఎంతమంది ఏ పూజ చేయకుండా కూడా సుఖంగా ఉన్నారు? మరి ఎలా ఉంటున్నారు వాళ్ళు? అవును ప్రభుజీ, గత జన్మల యొక్క ఇది. కానీ అలా అనుకోరు ప్రభుజీ, అందరూ కూడా ఇది చేసాము దీని రిజల్ట్ వెంటనే వచ్చిందని అజ్ఞానంగా అలా మాట్లాడుతూ ఉంటారు తెలియక. కాబట్టి ఈ కామ్య కర్మలు అనేవి మనల్ని పర్మనెంట్గా సుఖంగా ఉంచుతున్నాయి. వాటి వల్ల విలువైనటువంటి సమయాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తున్నాము అని అనుకునేటువంటి వ్యక్తులు చాలా తప్పులు చేస్తున్నట్టు. కాబట్టి ఇలాంటి కామ్యకర్మల వల్ల మనకి ఎలాంటి లాభము ఉండదు. ఎందుకంటే కామ్యకర్మలు చేసినటువంటి వ్యక్తులు కూడా దుఃఖాలను అనుభవిస్తున్నారు. కాబట్టి ఎందుకు అనుభవిస్తున్నారు అంటే అది పూర్వజన్మ సుకృతి, అది పూర్వకర్మల ఫలితం. ఓకే. కాబట్టి కృష్ణ భక్తి భావాన్ని వదిలేసి ఇంద్రియ భోగంలో పడ్డాము అనంటే మనం ఏం చేస్తున్నట్టు? మళ్ళీ బురదలు పడ్డట్టే, జన్మ మృతి జర వ్యాధులు పడుతుంది. భవిష్యత్తులో కష్టాలను కొని తెచ్చుకుంటున్నాము అని అర్థం. ఓకే. భవిష్యత్తులో కష్టాలని కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు చూడండి,
కొన్ని మనకి సుఖాలను ఇస్తాయి అని అనుకుంటాం, కొన్ని పనులు చేస్తాం. నిజానికి ఆ సుఖాన్ని ఇస్తాయి అని చేసిన పని వల్లనే మనం కష్టపడతాం. ఆ సుఖాన్ని ఇస్తాయి అని మనం చేసినటువంటి పని వల్ల సుఖం వస్తుంది అని మనం అనుకుంటాం. తాత్కాలికంగా ఉంటుంది ఆ సుఖం, వెంటనే ఆ సుఖమే మనకి దుఃఖానికి కూడా కారణమవుతుంది. ఉదాహరణకి మనకి పిల్లలు కావాలి పిల్లలు కావాలి పిల్లలు కావాలి అనే కోరుకుంటుంది. పిల్లలు కలిగితే వచ్చే ఆనందం మామూలు ఆనందం కాదు అని అనుకుంటాం. నిజానికి పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లలే మనకి దుఃఖ కారణాలు అవుతారు. అవునా కదా? మనకు అవును ప్రభుజీ. భాగవతంలో కూడా ఒక స్టోరీ వస్తుంది కదా, ఎస్ రాజు ప్రభుజీ. గారు పిల్లలు ఎస్ కావాలి అని ప్రభుజీ. ఎస్ కోరుకుంటే ప్రభు. ఎస్ ఆ, ప్రభుజీ. చిత్రకేతు మహారాజు. అవును చిత్రకేతు. ప్రభుజీ. ఆ. ఆయన ఎస్ కుమారుడు ప్రభుజీ. పుడతాడు, వద్దన్నా కూడా వినకుండా వద్దు కావాలంటాడు. లేదు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, నాకు కొడుకుంటే చాలు, అంతకు మించిన కష్టాలను ఎన్నైనా జయించగలిగిన ఆనందం ఉంటుంది నాకు కొడుకు పుడితే అన్నాడు. కానీ నారదుడు చెప్పాడు, అంగీరుడు చెప్పాడు, అయ్యా నువ్వు కొడుకు అడుగుతున్నావు, ఏ కొడుకు వస్తే ఆనందం వస్తుందని నువ్వు అనుకుంటున్నావో ఆ కొడుకే నీ దుఃఖానికి కారణమవుతాడు అని అన్నాడు. అప్పుడు ఆయనకి అర్థం కాల. కానీ లేక లేక కలిగిన ఒక పుత్రుణ్ణి పోగొట్టుకుంటే వచ్చే బాధ ఆ పుత్రుణ్ణి కనక ముందు కూడా ఉండదన్నమాట. అవును. ఓకే, అలాంటి ఒక బాధని ఆయన అనుభవించారు. కాబట్టి ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళని కోల్పోతే ఎక్కువగా బాధ కలుగుతుంది. ఎవరిని తక్కువగా ప్రేమిస్తామో వాళ్ళు కోల్పోయినా కానీ మనకి బాధ తక్కువగా ఉంటుంది కదండి. అంతే ప్రభు. కాబట్టి ఎక్కువ అటాచ్మెంట్ ఉండకూడదు దేనికి. ఎంత తక్కువ అటాచ్మెంట్ ఉంటే అంత తక్కువ బాధ కలుగుతుంది. ఓకే, ఎంత తక్కువ ప్రేమనుంటే మనం ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత తక్కువగా బాధ కలుగుతుంది మనకి. కాబట్టి నిజంగా మీరు సంతోషంగా ఉండాలంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమే మన దుఃఖానికి కారణం అవుతుంది. తండ్రులకు తక్కువ ఉంటుంది ప్రభుజీ, ఆడవాళ్ళకి కొంచెం బాధ. జడభరతుడు అలానే అయిపోయాడు పాపం. ఏమన్నారు, ఆడవాళ్ళకి కొంచెం బాధన, అంటే ప్రేమ ఎక్కువట. మర్చిపోవాలంటే మగవాళ్ళకు ప్రేమ కూడా ఎక్కువ ఉంటది కదా ప్రభుజీ. ప్రభుజీ. అందుకనే ప్రపాదలు వారు అన్నారు ఆడవాళ్ళు కొంచెం అదే. జ్ఞానం తక్కువ అని. అవును ప్రభుజీ. మగవాళ్ళకు కూడా ఉంటది ప్రభుజీ. ఫ్యామిలీ అన్న తర్వాత అటాచ్మెంట్ అందుకే ఊరికి అనలా ఎంత ఆలోచించి అన్నారు అంటే ప్రభు నిజంగానే. ప్రభుజీ జ్ఞానం తక్కువ కాబట్టి ఇంకా బంధాల్లో ఇరుక్కుపోవడానికి ప్రేమను పెంచుకుంటారు. నిజమే నిజమే ప్రభుజీ ఆ మాత్రం. ప్రేమను పెంచుకోవడమే జ్ఞానం తక్కువ అని. అదే అదే ప్రభు నిజమే. ఆడవాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారని నేను ఒప్పుకుంటా, కానీ అదే తప్పు. ఆడవాళ్ళ ప్రేమ గిఫ్ట్ కావాలి. కనిపిస్తుంది ప్రభుజీ, మగవాళ్ళ ప్రేమ కనిపించదు. అందుకు ఉదాహరణ మా వారే. ఆ, ఏం, ఆ, ఆ, అంటే మర్చిపోవడానికి వాళ్ళకి అలవాటే. కాదు, ఇప్పుడు వాళ్ళకి మగవాళ్ళు అసలు ప్రేమిస్తారు, గుర్తుకొస్తుంది. కానీ ఆ, ఆడవాళ్ళకి కలిగినంత బాధ కలగదు వాళ్ళకి. ఎందుకంటే అవును ప్రభుజీ. వాళ్ళు అంటి ముట్టనట్టు ఉంటారన్నమాట ప్రేమ కూడా. ఎలా వస్తుందో ప్రభుజీ, మాకు అలా వస్తే బాగుండు ప్రభుజీ. ఉమ్. అంటే హరే కృష్ణ ప్రభుజీ అంటే నీకున్న భగవానుడు సహజ ఇలా లక్షణమే అది క్రియేట్ అనుకుంటా చేశారు కదా మాతాజీ. ప్రభుజీ. ఆ, అందరూ కాదు కానీ కొంతమంది ఉంటారు మాతాజీ. మా అన్నయ్య గారు చనిపోయారని చెప్పి వెమ్మటే ఆ దిగులతోటి 3 రోజుల్లోనే మా వారు చనిపోయారు. వాళ్ళ చెల్లికి ఆ కష్టం వచ్చిందని. మరి ఆ ప్రేమ మగవాళ్ళకు ఉండబట్టే కదా, చెల్లి మీద అంత ప్రేమ మమకారం ఉండబట్టే కదా. ఏమో మరి బాధ అనేది ఉంటుందిలే, కానీ దానివల్ల చనిపోయారని మీరు ఎలా చెప్పగలుగుతారు? అంటే మరి కరెక్ట్ గా 3 days భోజనం చేయలేదు ఆయన చనిపోయాక 3 days లో ఆయన చనిపోయారు. ఓకే, అంటే టైం ఓవరాల్గా మొదలు. మగవాళ్ళకి బహుశా ఈయనకు కూడా మర్చిపోయే అంతవరకే గుణం ఆయుష్ ఉండుండవచ్చు, ఉమ్. కానీ భౌతికంగా మనం చూస్తే అలా అనిపించింది అది. ఉమ్. ఓకే, మన ఆధీనంలో లేదు మాతాజీ. మన మృత్యు అవును. ఎప్పుడు అనేది మన ఆధీనంలో లేదు, మన జన్మ ఎప్పుడు అనేది మన ఆధీనంలో లేదు. మనం ఏమి స్వతంత్రులం కాదు. అన్ని కాదు. మనం అవును. అనుకున్నప్పుడు అనుకున్న విధంగా అనుకున్న రకంగా జరిగేటట్టయితే ఇంకా దేవుడు ఎందుకు, కర్మ Yes, ఎందుకు? ఎస్ ప్రభుజీ. కాబట్టి భక్తియుత సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు, కనుక వారు ఈ భౌతిక జగత్తునందుల జనన మరణ మార్గమునికే తిరిగి వత్తురు. మనుజుడు కృష్ణ భక్తుడు కానిచో అతని కర్మలు అంతిమ ఫలము కేవలం మృత్యు సంసారమే అగును. కృష్ణ భక్తి భావనలోకి రానంత వరకు మనము ముక్తి మార్గంలోకి రానట్లే. కృష్ణ భక్తి భావనలో రానంత వరకు మనం మృత్యు సాగరంలోనే ఉన్నట్లు. ఓకే, అది ఓకే, ఇక్కడ ఆపుదామా?
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రభు హరే థ్యాంక్ యూ. ప్రభుజీ మనము కొంత